వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? నియమాలేంటి? పూజ ప్రాముఖ్యత ఏంటి? అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. చివరి వరకు చూడండి. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం పూజ జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అష్టలక్ష్ములు అంటే ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధ్యానం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుషు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణంలో చెబుతోంది. వరలక్ష్మి వ్రతం పూజా విధానము. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. దానిపై కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఇత్తడి లేదా వెండి పాత్రలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు, నాణేలు, పసుపు, కొబ్బరికాయను దానిపై ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. చీరతో కలశాన్ని అలంకరించడం ఆచారం. కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు, తోరాలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని పసుపు రాసి దానికి 5 లేదా 9 పూలతో ముడుపులు వేసి తోరాలను తయారు చేయాలి. ఈ తోరాలను పూజకు ముందే పూజించాలి. వరలక్ష్మి వ్రతం పూజా క్రమం. ముందుగా పసుపు గణపతిని పూజించాలి. పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి. ఇంటిని, పూజా సామాగ్రిని పవిత్రం చేయడానికి పుణ్య హవచనం చేస్తారు. కలశంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి ఒక తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం ఎంతో శుభప్రదం. పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. చివరగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల 6 చక్కటి ఫలితాలు వస్తాయండి. 1. సౌభాగ్యం. వరలక్ష్మి వ్రతం చేయడం వలన స్త్రీలకు మాంగళ్య బలం చేకూరుతుంది. భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. 2. ఐశ్వర్యం. ఈ వ్రతం ఆచరించడం వలన ఇంట్లో సిరి సంపదలు, ధనలక్ష్మి కటాక్షం లభిస్తాయి. 3. సుఖశాంతులు. కుటుంబంలో సుఖశాంతులు, అన్యోన్యత నెలకొని ఉంటాయి. 4. అష్టైశ్వర్యాలు. ఈ వ్రతం ద్వారా అష్టైశ్వర్యాలు, ధన, కీర్తి, విద్య, ఆరోగ్యం, సంతానం, సౌఖ్యం, బలం, స్థిరత్వం సిద్ధిస్తాయి. 5.
సంతాన సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం. 6. దైవానుగ్రహం, వరలక్ష్మీదేవి అనుగ్రహం పొంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించవచ్చు. ఈ పూజలకు శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ స్తోమత బట్టి పూజ చేసుకుంటారు.